హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన సెకండ్ వీడియో రిజల్ట్స్ సంబంధించి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు ఏమేం కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ వీక్ మనం చేసిన వీడియోకి ఒక ప్రివ్యూ లాగానే ఇస్తాను ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ మీరు చూసినట్లయితే ప్రీవియస్ వీక్లో అనౌన్స్ చేసిన రిజల్ట్స్ యొక్క అనాలిసిస్, లైక్ బ్రీఫ్ అనాలిసిస్ నేను కొంచెం చెప్పబోతున్నాను. ఇక్కడ చూసినట్లయితే మీరు మారుతి రిజల్ట్స్ అనేది 1:39 PM అనౌన్స్ చేశారు. మారుతి రిజల్ట్స్ ఇక్కడ మేము చెప్పింది మారుతి మిక్స్డ్ రిజల్ట్స్ అని. సో షేర్ ప్రైస్ వచ్చేసి ఎప్పుడైతే 28th Jan, దట్ ఈస్ థర్స్డే, 137,900 ఉంటే అక్కడి నుంచి 7,222 ఫ్రెండ్స్ యాజ్ ఆన్ డేట్. అంటే విత్ ఇన్ 2 days ఆఫ్ స్పాన్ ఇట్ ఫాలన్ అరౌండ్ 700 రూపీస్ డ్యూ టు మిక్స్డ్ రిజల్ట్స్. ఓన్లీ మార్జిన్ అనేది లిటిల్ బిట్ మిస్ అయ్యింది ఫ్రెండ్స్ ఎస్టిమేట్స్కి. సో దట్ ఇంపాక్ట్ ద షేర్ ప్రైస్ అలాట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో షేర్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మీరు రిక్వైర్డ్ ఇఫ్ ఎనీవన్ లుకింగ్ ఫర్ డాక్టర్ రెడ్డి రిజల్ట్స్ మిక్స్డ్గా ఉంటాయని చెప్పాం మనం. డాక్టర్ రెడ్డి రిజల్ట్స్ అనేది ఇప్పుడు 9:58 AM, దట్ ఈస్ మార్నింగ్. షేర్ ప్రైస్ చూసినట్లయితే 29th Jan ఫ్రైడే అనౌన్స్ అయ్యే రిజల్ట్స్ 9:30కి, మేము 9:45కి మేము పోస్ట్ చేసాం. అప్పుడు 4,886 ప్రైస్. ఇక్కడ మీరు చూసినట్లయితే డే ఎండింగ్ 4,613, బట్ అది లో వచ్చేసి 4,550 ఫ్రెండ్స్. అంటే అరౌండ్ 300 రూపీస్ షేర్ అనేది తగ్గింది డ్యూ టు ద రిజల్ట్ ఇంపాక్ట్. నెక్స్ట్ ఎందుకో కెమికల్ స్టాక్స్ ఈ క్వార్టర్లో చాలా డిసప్పాయింట్ చేసే ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎస్ఆర్ఎఫ్ రిజల్ట్స్ 21st అనౌన్స్ అయ్యాయి. అక్కడ 5,772 అండ్ అక్కడ నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 5,320 ఫ్రెండ్స్. ఇక్కడ లో వచ్చేసి అంటే ఫ్రైడే లో. సో ఇట్ ఫాలన్ అరౌండ్ మోస్ట్లీ 400 పాయింట్స్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 week ఆఫ్టర్ అనౌన్సింగ్ ద రిజల్ట్స్. దీంతో పాటు ద అదర్ కెమికల్ స్టాక్స్, F&O కెమికల్ స్టాక్స్ ఏమిటంటే టాటా కెమికల్ అండ్ యూపీఎల్ రిజల్ట్స్ యాజ్ మిక్స్డ్గా వచ్చాయి. బట్ అట్ ద సేమ్ టైం షేర్ ప్రైస్ అనేది కూడా డ్రాస్టిక్గా ఫాలో అవుతూ వచ్చింది ఫ్రెండ్స్. టాటా కెమికల్ 5:30, it started on 22nd Jan, that is on last Friday, and it closes on 470 and around 70 points decrease అయింది. UPL it went to high of 596 on 27th Jan. దాని రిజల్ట్స్ ఫ్రైడే వచ్చే ఇట్ వెంట్ టు లో ఆఫ్ 557 అంటే అరౌండ్ 50 పాయింట్స్ అనేది తగ్గుంటూ వచ్చింది. అరౌండ్ 10% ఫాల్ అయితే ఈ షేర్ ప్రైజెస్లో చూసాం కెమికల్ స్టాక్స్. సో కెమికల్ స్టాక్స్ అనేది డిసప్పాయింట్ చేసే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీక్ ఏవైతే కెమికల్ స్టాక్స్ ఉన్నాయో కొంచెం కాషియస్గా ఉండండి. అట్ ద సేమ్ టైం 2 స్టాక్స్ మాత్రం అప్పర్ సర్క్యూట్ హిట్ అయ్యాయి. మనం ఆల్రెడీ లాస్ట్ వీక్లో చెప్పాం. వెహికల్ కంపెనీస్ అంటే మారుతి, టీవీఎస్, కమిన్స్ ఎక్సెట్రా ఇవి ఫోకస్ చేయాలి. బికాస్ బజాజ్ ఆటో చూసాం మన ర్యాలీ, బజాజ్ ఆటో 10% అప్పర్ సర్క్యూట్ టచ్ అయింది. అలాగే మేము ఎక్స్పెక్ట్ చేసాం మారుతి మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. సో మేము టచ్ చేయలేదు దాన్ని. ఇప్పుడు టీవీఎస్ మోటార్ చూసినట్లయితే 10% అప్పర్ సర్క్యూట్, అది 530 స్టార్ట్ అయ్యి 575కి వెళ్ళింది ఒకే రోజు. 10% అప్పర్ సర్క్యూట్. అండ్ అట్ ద సేమ్ టైం శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ వెరీ స్ట్రాంగ్ నెంబర్స్ ఫ్రెండ్స్. ప్రొవిజన్స్ వాళ్ళు కొంచెం ఎక్కువ బుక్స్ ఆఫ్ అకౌంట్తో క్రియేట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎంప్లాయీ కాస్ట్ అనేది 10% ఇంక్రీజ్ అయింది. డ్యూ టు దట్ ప్రాఫిట్ ఫాల్ అండ్ 17% ఇయర్ ఆన్ ఇయర్ ఫ్రెండ్స్. అదొకటే మైనస్. రెస్ట్ ఆఫ్ ఆల్ లుకింగ్ వెరీ గుడ్. మేనేజ్మెంట్ కామెంటరీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్కి. సో అది 10% అప్పర్ సర్క్యూట్ టచ్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇక్కడ చూసారు స్క్రీన్ మీద 200 రూపీస్ ఇంక్రీజ్ అయింది స్టాక్ ప్రైస్ లాస్ట్ ఫ్రైడే. దట్ టు దిస్ సార్ట్ ఆఫ్ వాలటాలిటీ మార్కెట్లో. This is the result impacts. These two are circuit hits friends. And next కొన్ని స్నాప్ షాట్స్ డాబర్ రిజల్ట్స్ వస్తే మేము గ్రూప్లో అప్డేట్ ఇచ్చాం. 2:31 PM డాబర్ వాల్యూమ్ గ్రోత్ అట్ 18%, ఎస్టిమేట్స్ ఆఫ్ 11 to 12%. దిస్ ఈజ్ అ మేజర్ ఇంపాక్ట్ ఆఫ్ FMCG ఫ్రెండ్స్. రిజల్ట్స్ ఒక పక్కన పెడితే దాని వాల్యూమ్ గ్రోత్ ఎంత ఉందని మ్యాక్సిమం మార్కెట్ చూస్తుంది. డాబర్ అయితే 18% ఉంది కంపేర్ టు 12% ఆఫ్ ఎస్టిమేట్స్, విచ్ ఈస్ అ బ్లాక్ బాస్టర్ అనే చెప్పాలి. సో దీని ఇంపాక్ట్ చూద్దాం షేర్ ప్రైస్లో. అండ్ అట్ ద సేమ్ టైం సన్ ఫార్మా మేము ఫస్టే అప్డేట్ ఇచ్చాం 2:10 PMకి. ఫస్ట్ ఫార్మా స్టాక్ విచ్ గివ్ గుడ్ రిజల్ట్స్ మోస్ట్లీ నిఫ్టీ 50. సన్ ఫార్మా రిజల్ట్స్ ఇక్కడ పోస్ట్ చేసాం. ఒక క్విక్ ట్రేడ్ మేము చేసాం, అది పోస్ట్ చేసాం గ్రూప్లో. ఇప్పుడు దాని ఇంపాక్ట్ చూద్దాం. సన్ ఫార్మా ఇక్కడ మీరు చూసినట్లయితే సన్ ఫార్మా 570 or 580 స్టార్ట్ అయింది, 590
4 ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది, బట్ ఇక్కడ హై వచ్చేసి 600 వరకు వెళ్ళింది ఆ రోజు ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ అరౌండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే 24 చూపిస్తుంది, కానీ 600 మీరు లెక్కేస్తే అరౌండ్ 40 రూపీస్ ఇంక్రీజ్ అయింది షేర్ ప్రైస్. డాబర్ డిసప్పాయింట్ చేసింది, బట్ ఇట్ గివెన్ అ ర్యాలీ ఆఫ్ 10 పాయింట్స్ బికాస్ ఇక్కడ షేర్ ప్రైస్ అనేది 520 ఎంత ఆబ్వియస్ ఉంది. మేము ఎంత పోస్ట్ చేసాం, టైం వచ్చేసి 231. సో ఇక్కడ నేను చూపిస్తున్న 235K. సో ఆల్మోస్ట్ 4 మినిట్స్ తర్వాత నేను స్క్రీన్లో చూపిస్తున్న ప్రైస్ ఇక్కడ 529, బట్ 520 నుంచి స్టార్ట్ అయింది ర్యాలీ, 530 వరకు వెళ్ళింది, అక్కడి నుంచి షేర్ ప్రైస్ తగ్గుకుంటూ వచ్చింది. సో డాబర్ కూడా డిసప్పాయింట్ చేయలేదు ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్. సో డాబర్ అనేది లాంగ్ టర్మ్కి అయితే అక్యుములేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డాబర్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్, డీసెంట్ ర్యాలీ ఇచ్చాయని చెప్పచ్చు. సన్ ఫార్మా అండ్ డాబర్ ఇండియా. నెక్స్ట్ కమింగ్ టు డీసెంట్ రిజల్ట్స్. మ్యారికో, నేను లాస్ట్ వీక్ వీడియోలో చెప్పింది మ్యారికో అండ్ హెచ్యుఎల్ చెప్పాను. హెచ్యుఎల్ డిసప్పాయింట్ చేసింది ఫ్రెండ్స్, ఈవెన్ దో గుడ్ రిజల్ట్స్ దట్ డిసప్పాయింటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ ర్యాలీ. బట్ మ్యారికో అయితే చాలా చాలా బాగా ర్యాలీ చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే మ్యారికో అనేది బియర్డ్ కంపెనీని ఎక్వైర్ చేసింది, దాని నుంచి సినర్జిక్ బెనిఫిట్స్ వచ్చినాయని మేనేజ్మెంట్ కామెంటరీలో మనం చూసాం. సో స్టాక్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఎఫెక్ట్ అయ్యి 405, 402 ఆ రేంజ్లో పడి థర్స్డే అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. ఎక్కడ అంటే ఫ్రైడే హై వచ్చేసి మీకు 421. సో విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 డే 402 నుంచి 421కి వెళ్ళింది. సో 20 రూపీస్ ఇంక్రీజ్ ఇన్ ఏ షేర్ ప్రైస్ మ్యారికో. కమిన్స్కి వస్తే ఫ్రైడే మార్కెట్ ఎంత తగ్గినా కమిన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అండ్ టీవీఎస్ మోటార్స్ ఈ 3 షేర్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశాయి ఫ్రెండ్స్. సో కమిన్స్ అండ్ మ్యారికో డీసెంట్ రిజల్ట్స్ ఇచ్చాయి. డిసప్పాయింట్ రిజల్ట్స్ చెప్పినట్లుగా హెచ్యుఎల్ మంచి రిజల్ట్స్, ఎఫ్ఎంసీజీ, బట్ స్టిల్ ఇట్ డిక్రీజ్ ద ఇన్ షేర్ ప్రైస్. సో లాంగ్ టర్మ్గా మనం హోల్డ్ చేయాల్సింది హెచ్యుఎల్ యాజ్ వెల్ యాజ్ పిడిలైట్ కూడా నెంబర్ 1 రిజల్ట్స్ ఇచ్చేసాను, బట్ ఇట్ డిసప్పాయింటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ ప్రైస్. నేనైతే లాస్ట్ వీక్లో రిజల్ట్స్ చూసిన ఈ 2 స్టాక్స్ హెచ్యుఎల్ యాజ్ వెల్ యాజ్ పిడిలైట్ విచ్ డిసప్పాయింటెడ్ ఇన్ స్టాక్ ప్రైస్ ఈవెన్ దో there is a good amount of numbers in terms of financials. So HUL and Pidilite తప్ప మిగతావన్నీ ఎక్స్ట్రానే పెర్ఫామ్ చేసే కంపేర్ టు ఇట్స్ రిజల్ట్స్ బాగున్నాయి అండ్ స్టాక్ ప్రైస్ అలాగే పెరిగింది. బట్ HUL Pidilite is disappointed. ఫైన్, దిస్ ఈజ్ వన్ పార్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పార్ట్ ఆఫ్ వీడియో ఏంటంటే February 1st నుంచి 7th అంటే February 1st వీక్లో ఏమేం కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే అండ్ నా వ్యూ ఏంటో కూడా చెప్తాను ఫ్రెండ్స్. February 2nd, దట్ ఈస్ Tuesday, Tata Consumer. February 1st, no company is going to announce results. F&O stocks, it is not a cash stocks. I am purely talking about F&O stocks. F&O stocks అయితే February 1st అసలు అనౌన్స్ చేయట్లే. సో దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్, ఎందుకంటే బడ్జెట్ అనౌన్స్మెంట్ కూడా ఉంది కాబట్టి. సో February 2nd అయితే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇది మాత్రం కంపల్సరీ స్టాక్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే బిగ్ బాస్కెట్ డీల్ ఉంటుంది ఫ్రెండ్స్, అది అనౌన్స్ చేయొచ్చు ఈ క్వార్టర్లో. సో టాటా కన్స్యూమర్ అనేది స్టాక్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఎస్కాట్స్ అసలు అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ బుల్లిష్ ఇన్ ఎస్కాట్స్ బికాస్ బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ ఇవన్నీ 2 వీలర్స్, టీవీఎస్ మోటార్స్ అండ్ 2 వీలర్. ఎస్కాట్స్ అనేది ఎందుకంటే బ్యాక్ అండ్ అనేది ఫార్మర్స్ ఓరియంటెడ్, రూరల్ డిమాండ్ ఎక్కువ ఎస్కాట్స్. సో ఆ స్టాక్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ HDFC హౌసింగ్ ఫైనాన్స్, సో ఈ స్టాక్ రాడార్లో పెట్టుకొని. నెక్స్ట్ February 3rd వెడ్నెస్డే అదానీ ఎంటర్ప్రైజ్ FMCG, జుబిలెంట్ ఫుడ్ FMCG, ఈ 2 వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే డామినోస్ అనేది మన లాస్ట్ క్వార్టర్ అంటే డ్యూరింగ్ Q3 అప్డేట్స్లో చూసినట్లయితే అన్లాక్ మనకి మొత్తం అన్లాక్ అయిపోయింది ఎకానమీ అంతా. సో దెర్ ఈస్ ఏ డిమాండ్ ఇన్ జుబిలెంట్ ఫుడ్ వర్క్స్. సో జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఇన్ వాచ్ లిస్ట్ అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ యాజ్ వెల్ యాజ్ FMCG స్టాక్. అపోలో టైర్స్ చెప్పక్కర్లేదు, JK టైర్స్ 10% అప్పర్ సర్క్యూట్ చూసాం అండ్ అట్ ద సేమ్ టైమ్ అపోలో టైర్స్ కూడా నియర్ టు అప్పర్ సర్క్యూట్ చూసాం దట్ డే. సో అపోలో టైర్స్ షుడ్ బి ఇన్ వాచ్ లిస్ట్. రామ్కో సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ ర్యాలీ అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని సిమెంట్ స్టాక్స్ ఏవైతే అనౌన్స్ చేసాయో ఆ ర్యాలీ కూడా చూసాం. సో రామ్కో సిమెంట్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మల్టీ బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు బికాస్ దిస్ రిజల్ట్స్ ఆర్ ఆఫ్టర్ బడ్జెట్. సో వీ కెన్ ప్రిడిక్ట్ దట్ ర్యాలీ. ఎయిర్టెల్ చాలా మంది అడిగారు నన్ను, ఎందుకంటే నేను చాలా పాయింట్స్ రేస్ చేసాం ఎయిర్టెల్ మీద బికాస్ ఇట్ ఈస్ అ బుల్లిష్ అని. ఎందుకంటే 5G స్పెక్ట్రమ్లోకి ఎంటర్ అవుతుంది యాజ్ వెల్ యాజ్
రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ ఇవి మేము బుల్లిష్ ఆస్పెక్ట్స్ మీద మేము లాస్ట్ టైం ట్వీట్ చేయడం జరిగింది. బట్ ఎయిర్టెల్ షేర్ ప్రైస్ అనేది ఫ్రైడే మీరు చూసినట్లయితే డ్రాస్టిక్గా ఫాలో అయింది ఒక్కొక్క పాయింట్లో. అది ఎందుకు అంటే ఎయిర్టెల్ ఆఫ్రికా రిజల్ట్స్ లాస్ట్ ఫ్రైడే వచ్చాయి. ఎయిర్టెల్ ఆఫ్రికా రిజల్ట్స్లో మీరు చూసినట్లయితే మేనేజ్మెంట్ ఏం చెప్పింది అంటే strong growth in revenue and earnings is purely due to our continued delivery of strong customer growth in Q3. బట్ ఇక్కడ స్లైట్గా నెగిటివ్ పాయింట్ ఏంటంటే డిస్పైట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ మిడ్ డిసెంబర్ ఆఫ్ ఎడిషనల్ కస్టమర్ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ ఇన్ నైజీరియాలో మనకి ఇప్పుడు ఇక్కడ సిమ్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఆధార్ కార్డ్ ఎక్సెట్రా మనం ఏదైతే ఇస్తామో అక్కడ నైజీరియాలో ఎడిషనల్ రిక్వైర్మెంట్స్ అని పెట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఎయిర్టెల్కి, సో ఆ డిసప్పాయింట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్టెల్ ఆఫ్రికా Q3 అనేది నెట్ ప్రాఫిట్ 21% తగ్గింది 261 మిలియన్స్కి. అది నేను ఇప్పుడు చూస్తే అర్థమైంది. సో దానివల్ల స్టాక్ ప్రైస్ అనేది ఎఫెక్ట్ అయింది. బట్ నాకు తెలిసినంత వరకు అయితే మన ఎయిర్టెల్ ఇండియా బిజినెస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. సో ఎయిర్టెల్ ఆల్సో టు బి యాడ్ ఇన్ వాచ్ లిస్ట్. February 4th, SBI, good, and I am more bullish on SBI personally. Godrej Properties, Oberoi Realty చూసాం, అండ్ మహేంద్ర లైఫ్ సైన్సెస్ చూసాం. రియాలిటీ స్టాక్స్ అన్ని ఒకటి బడ్జెట్ అనౌన్స్మెంట్, బడ్జెట్లో రియాలిటీ స్టాక్స్ చాలా మేజర్ బూస్ట్ ఇవ్వాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బికాస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ సెక్టార్ ఇన్ ద లాక్డౌన్స్. సో గోద్రేజ్ ప్రాపర్టీస్ అనేది వాచ్ లిస్ట్. జీ ఎంటర్టైన్మెంట్, NTPC, Tata Power, Hero Motor, another auto sector. So Hero Motor should be in watch list. Concur disinvestment plans as well as PSU and HPCL. Last Friday మీరు చూసినట్లయితే IOC రిజల్ట్స్ అనౌన్స్ చేసే IOC రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ నెంబర్స్. సో ఆ స్టాక్ ప్రైస్ ర్యాలీ కూడా చూసాం. 90 రూపీస్ షేర్ ప్రైస్ ఎంతో 93, 94 కూడా వెళ్ళింది. సో HPCL షుడ్ బి ఇన్ యువర్ వాచ్ లిస్ట్. HPCL, SBI and Hero Motor Corps and Godrej Properties. These four I am bullish on February 4th. February 5th, Cadila Healthcare, Punjab National Bank, Mahindra and Britannia and M&M should be in watch list. M&M auto sector, Britannia FMCG. No more explanations required. దిస్ ఈస్ ఆఫ్టర్ February 1st వీక్. అంటే సాటర్డే సండే ఏవైతే రిజల్ట్స్ వస్తాయో అవి మనం ఫ్రైడే ప్లాన్ చేయగలిగితే వీ కెన్ గెట్ ఎ గుడ్ రిటర్న్స్. సాటర్డే 6th February, ఓన్లీ 2 కంపెనీస్, వన్ ఈస్ BHCL అండ్ అదర్ ఈస్ డివిస్ ల్యాబొరేటరీ. ఆల్రెడీ మేము ఫిబ్రవరి పిక్ అంటే మేము మంత్లీ పిక్స్ ఇస్తాం. దాంట్లో వన్ ఆఫ్ ద పిక్ డివిస్ ల్యాబొరేటరీ. సో డివిస్ ల్యాబొరేటరీ కూడా చాలా మంచి కంపెనీ అండ్ విచ్ ఈస్ సేలింగ్ అంటే డీసెంట్ వాల్యుయేషన్స్ అండ్ డీసెంట్ ప్రైస్ 3,300 అనేది. సో వీ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. That's it friends. Thank you. Thanks a lot. Please do share, like and subscribe.